పవర్ స్టార్ మన పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అని కూడా తెలుసు కదా. అయితే ప్రస్తుతం ఆయన భుజానికి ఆపరేషన్ చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్నారు. అలానే ఇంకో 2 నెలల్లో మరో భుజానికి కూడా ఆపరేషన్ చేయాల్సి ఉంది. సో ఇప్పట్లో ఆయన సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ఆయన భార్య అన్న కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. అలానే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంటారు. నిన్ననే తనను ఇక నుంచి అన్నా కొనిదేలా అని పిలవాలని కూడా చెప్పి ఫ్యాన్స్ ని ఇంకాస్త ఖుష్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలు, రాజకీయాలు మాత్రమే కాదు, కుటుంబానికి సంబంధించిన చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తూ ఉంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ సతీమణి చేసిన ఒక చిన్న విజ్ఞప్తి ఇప్పుడు అభిమానుల హృదయాలను తాకుతుంది. ఎన్నో ఏళ్లుగా అందరూ పిలుస్తున్న తన పేరును మార్చాలని ఆమె కోరడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రపంచానికి ఆమె అన్నా లెజినోవాగా పరిచయం, కానీ ఆమె మాత్రం ఇప్పుడు ఆ పేరుతో తనను పిలవద్దని కోరుతున్నారు. ఇకపై నన్ను అన్నా కొనిదేలా అని పిలవండి, అదే నా పేరు, అదే నా గుర్తింపు అంటూ ఆమె చేసిన భావోద్వేగ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రష్యాలో జన్మించి అక్కడే పెరిగిన అన్నా జీవితం పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా మారిపోయింది. ఒక విదేశీ మహిళగా భారతీయ సంస్కృతిలో కలిసిపోవడం అంత సులభం కాదు. కానీ అన్నా మాత్రం ఎంతో సహజంగా తెలుగు సాంప్రదాయాలను అలవర్చుకున్నారు. పెళ్లి తర్వాత క్రమంగా తెలుగు కుటుంబ జీవన విధానాన్ని అర్థం చేసుకుంటూ భారతీయ విలువలకు ప్రాధాన్యతమిస్తూ ముందుకు సాగారు. ఇటీవల ఆమె ఎక్కడ కనిపించినా ఎక్కువ చీరకట్టులోనే దర్శనమిస్తున్నారు. సాంప్రదాయ భారతీయ దుస్తులు ధరించి సాదాసీదా జీవితాన్ని ఇష్టపడుతున్నట్లు ఆమె ప్రవర్తన చెబుతుంది. ముఖ్యంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకుంటూ తలనీలాలు సమర్పించడం తెలుగు ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. ఒక విదేశీ మహిళగా పుట్టి పెరిగినా తెలుగు ఇంటి కోడలిగా ఆచారాలను గౌరవించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఆ సందర్భంలో సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే ఇన్ని సంవత్సరాలు గడిచిన మీడియా కథనాల్లోనూ సోషల్ మీడియాల్లోనూ ఆమెను ఇప్పటికే అన్నా లెజినోవాగానే పిలుస్తూ ఉండటం ఆమెను ఆలోచనలో పడేసినట్లు తెలుస్తుంది. అందుకే తాజాగా తన మనసులోని మాటను అభిమానులతో పంచుకున్నారు. తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రత్యేక పోస్ట్ చేస్తూ, నాకు ఇప్పుడు అన్నా లెజినోవా అనే పేరు కాదు, నేను అన్నా కొనిదేలా, అదే నా నిజమైన పేరు, దయచేసి ఇకపై అందరూ నన్ను అన్నా కొనిదేలా అని పిలవండి అని విజ్ఞప్తి చేశారు. ఆమె తన పోస్టులో ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తో వివాహం జరిగిన రోజే చట్టపరంగా తన భర్త ఇంటి పేరును స్వీకరించారని చెప్పారు. వివాహ రిజిస్ట్రేషన్ పత్రాల్లో మాత్రమే చివరిసారిగా అన్నా లెజినోవా అనే పేరును కనిపించిందని, ఆ తర్వాత తన పేరు అధికారికంగా అన్నా కొనిదేలాగా మారిపోయిందని వివరించారు. భర్త ఇంటి పేరు స్వీకరించడం నాకు కేవలం ఒక అధికారిక ప్రక్రియ కాదు, అది నా కుటుంబాన్ని, నా జీవితాన్ని, నా కొత్త గుర్తింపును అంగీకరించిన క్షణం. ఇప్పుడు అందరూ అదే పేరుతో నన్ను పిలవాలని కోరుకుంటున్నారు అనే భావాన్ని ఆమె తన సందేశం ద్వారా తెలియజేశారు. ఈ పోస్ట్ తో పాటు పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఒక అందమైన పాత ఫోటోను కూడా ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటో వెనుక ఉన్న జ్ఞాపకాన్ని కూడా వివరించారు. తాము తొలిసారి కలిసి రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరానికి వెళ్లినప్పుడు తీసుకున్న పిక్చర్ అదేనని చెప్పారు. ఆ పాత ఫోటోను చూసి జీవితంలోని అందమైన రోజులని గుర్తుకొస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఆ ఫోటోలో ఇద్దరు ఎంతో ఆనందంగా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్, అన్నా ఇద్దరు కలిసి ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు. రాజకీయాలు, సినిమాలతో పవన్ ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయించేందుకు ప్రయత్నిస్తారని ఆయనకు దగ్గరగా ఉన్నవారు చెబుతూ ఉంటారు. ఈ దంపతులకు 2 పిల్లలున్నారు. కుమార్తెకు పొలేనా అంజనా, కుమారుడికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే పేర్లు పెట్టారు. మరోవైపు రేణు దేశాయ్తో పవన్ కళ్యాణ్ కు అఖిరానందన్, ఆద్య అనే 2 పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. అన్నా కొనిదేలా మాత్రం ఇప్పటి వరకు పెద్దగా మీడియా ముందుకు రాలేదు. వివాదాలకు దూరంగా కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యతమిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా పోస్టులు చేస్తూ ఉంటారు. కానీ ఈసారి చేసిన పోస్ట్ మాత్రం లక్షలాది మంది అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా నా పేరు అన్నా కొనిదేలా అని ఆమె స్వయంగా చెప్పడం అభిమానుల్లో చర్చకు కారణమైంది. ఈ పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో అభిమానులు కూడా ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మీరు మా తెలుగు ఇంటి కోడలు, ఇకపై మేము కూడా అన్నా కొనిదేలాగానే పిలుస్తాం, కొనిదేలా కుటుంబంలో మీరు ఒక భాగం అంటూ వేలాది మంది కామెంట్లు చేస్తున్నారు.